అందుబాటులో ఉన్నాడు. మరి ఎంత ఎంత అందుబాటులో ఉన్నాడు, మరి మనము ఎంత అందుబాటులో దేవుడుకున్నాం. సో అర్థమవుతుంది అనుకున్నాను. దేవుడు మనకి ఎంత అవైలబుల్గా ఉన్నాడు, మనము దేవుడికి ఎంత అవైలబుల్గా ఉన్నాడు. సో ఈ మాటని దేవుడు ఇచ్చినప్పుడు మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాను. మరి దేవుడు అందించినటువంటి మాట మీతో పంచుకోవాలనుకున్నానండి. ఎంత అవైలబిలిటీ ఉన్నాడు దేవుడు అనడానికి అది ఇన్ఫినిటీతో సమానం. ఎంత అంటే ఇంత అని అయితే ఎక్కడ కూడా లెక్క చెప్పబడలేదు బైబిల్. ఎందుకంటే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. ఎంతో ఎంతో అంటే దానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఇన్ఫినిటీ ఇంకా అసలు ఎవర్లాస్టింగ్ లవ్ అనమాట. అంత ప్రేమించిన దేవుడు మరి ఇంత ప్రేమ మన మీద చూపిస్తున్నప్పుడు మనం ఎంత క్రేజీగా వెళ్తున్నాం ఆయన వెంట. సో సమ్టైమ్స్ అనుకుంటాము క్రేజీగా అంటే మనం తెలుగులో చూస్తే వెర్రిగా అని ఉంటుంది, కానీ ఇది పిచ్చిగా అయితే కాదండి. వెర్రిగా వెంబడిస్తుంది. అంటే వెర్రిగా అంటే ఏంటంటే అదొక ప్యాషన్, అలా తీసుకోవాలి మనం. కొంతమంది ఏంటంటే ఈ దినాల్లో మనం చూస్తున్నాము ట్రోలింగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో. ఏది చేసినా, ఏది చెప్పిన ట్రోలింగ్, ఏది మాట్లాడినా ట్రోలింగ్. అసలు మాట్లాడాలంటే కూడా ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే కామెడీ చేసేస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని. చాలా బాధ అవుతుంది. ఎందుకంటే అది అనుభవించే వాళ్ళకు, దేవునితో సంబంధం కలిగిన వాళ్ళకు మాత్రమే ఆయన యొక్క రిలేషన్షిప్ అర్థమవుతుందండి. లోకంలో చూసే వాళ్ళు జస్ట్ నామకార్థంగా ఉండే వాళ్ళు ఉంటారు, ఏదో అప్పుడప్పుడు రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, ఏదో అవసరానికి రిలేషన్ అంటే దేవుడితో అవసరానికి వచ్చే వాళ్ళు ఉంటారు, అంటే లాభం పొందుకున్న తర్వాత వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం నిజంగా ఆయనను క్రేజీగా ఒక ప్యాషన్తో ఎస్ లార్డ్ నాకు నువ్వు ఉన్నావయ్యా, నా క్రియేటర్ మీరు అని చెప్పేసి ఎప్పుడైతే మనం వెంబడిస్తామో అప్పుడు ఖచ్చితంగా మన హృదయంలో ఆయన యొక్క సర్వ సత్యం అనేటువంటి మార్గము స్థిరపరచబడుతుంది. మనం నడుస్తూ వెళ్తాం ఆ యొక్క మార్గము ద్వారా. అప్పుడే మనకు బాధ కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉన్నప్పుడే మనకు బాధ కలుగుతుంది. కానీ నార్మల్గా అయితే ప్రతి మాట కూడా ఎలా ఉంటుందంటే నిజమా అన్నట్టు వాళ్ళు చేసే ట్రోలింగ్కి బాధ కలుగుతుంది. మనకు ఇలా చేస్తున్నారు. బట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే దేవుడు ఈ లోకంలో ఎంతో ప్రేమించాడంట. మనం చూస్తే యోహాను సువార్త 3:16 ఈరోజు చూస్తే మనము ఏముంటుంది అక్కడ, యోహాను సువార్త 3:16 దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాను. ఎంతో అంటే లిమిటేషన్ లేని లవ్ మనకి ఇచ్చిన తర్వాత ఆ ఎంతోలో మరి ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి ఎందు అంటే ఆయన యొక్క బిగోటెన్ సన్, ఆయన యొక్క కుమారుని ఆయన కనిన తర్వాత అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుభవంలో కుమారుణ్ణి అంటే ఒక్కగానొక కుమారుడు అంటే దేవుడు మరి ఆయన ప్రేమను మనం గమనించాలా. ఈరోజు మనం ఉన్నాము, మన పిల్లలు ఉన్నారు. ఏదైనా చిన్న పని చెప్పాలంటే కూడా ఒక 2 సార్లు 3 సార్లు ఆలోచిస్తాం, వాళ్ళ క్యాపబిలిటీని బట్టి చెప్తాం. కొన్నిసార్లు ఏదైనా కొంచెం పెద్ద పని అంటే కూడా టెన్షన్ పెడతాం, చేసుకొస్తారా లేదా, లేకపోతే వెళ్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందా, ఇట్లా ఆలోచించేటువంటి మనము ఒక్కగానొక కుమారుడుగా ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క అద్వితీయ కుమారుడిగా ఉన్నటువంటి బిగోటెన్ సన్ని మన కోసము ఇచ్చేసాడంట. మన కోసం ఇచ్చేంత ప్రేమ ఆయనకు ఉంది అంటే ఆయన దేని లెక్క చేస్తున్నాడంటే హ్యూమన్ బీయింగ్ ని చూస్తున్నాడండి. అంటే ఆయన తన కుమారుని సైతం లెక్క చేయడం లేదంటే ఈ లోకంలో దేనికి కూడా దేవుడు ఈ సృష్టికి కానీ ఇందులో ఉన్నటువంటి జంతువులకి, పశువులకి, లేకపోతే ఆయన ఎంతో మరి ప్రేమతో నిర్మించుకున్నటువంటి ఆకాశానికి, నక్షత్రాలకి, సూర్య చంద్రులకి వాటికి కాదు కానీ ఆయన ప్రాముఖ్యత ఇచ్చింది ఒక మనిషికి. ఎందుకు అంటే ఆయన స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి, ఆయన ఇమేజ్ లో మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఆ యొక్క పెయిన్ అన్నది ఆయనకు తెలుసు. ఆ పుట్టిన మనిషి ఒక ప్రాపర్ వేలో లేకుండా డీవియేట్ అయిపోతూ ఎట్లా పడితే అట్లా అయిపోతుంటే ఆయన బాధపడుతున్నాడు. ఎందుకు అంటే ఇంకా ఈ విధంగా వీళ్ళు పాపం చేస్తూ పోతున్నారు, ఎక్కడ కూడా ఎండ్లెస్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక్కగానొక కుమారుణ్ణి ఇచ్చేశాడు. మనం గమనించినట్లయితే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఒక్కగానొక కుమారుణ్ణి? ఎందుకు? మనిషి మీద నమ్మినాడంటే దేవుడు, మనిషిని నమ్మినాడు. నమ్మి చేసినటువంటి ఆదాము ఫాలెన్ స్టేట్కి వెళ్ళిపోయాడు, పడిపోయాడు. నమ్మి చేసినటువంటి ఆదాము నమ్మకాన్ని కోల్పోయాడు. మనం అనుకోవచ్చు మరి దేవుడికి తెలుసు కదా, ఆయన క్రియేటర్ కదా, ఆయనకు అన్నీ తెలుసు, మరి ఎందుకు ఇలా ఆ ఫలాన్ని అక్కడ పెట్టడం ఎందుకు, అది తినడం ఎందుకు అని చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి మనుషుల్లో. మరి దేవుడికి అన్నీ తెలిసి ఎందుకు చేశాడు అంటే ఇది ఆయన చేస్తున్నటువంటి ఇదంతా డ్రామానా, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి ఇదంతా గేమ్ అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. కానీ నేను చెప్పదలిచేది